ఆకుతోట రామారావు గారు సంఘ ప్రచారక్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్, 3 రాష్ట్రాలకు ప్రతినిధి, వారిని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వందే గోమాతరం. ఈ సృష్టిలో గోమాత మహోత్కృష్టమైంది. గోఆధారిత జీవన విధానం మనది. కేవలం రైతు మాత్రమే కాకుండా నా చిన్నతనంలో, మీ తండ్రుల, తాతల, అమ్మమ్మల, నాయనమ్మల చిన్నతనంలో కూడా ప్రతి ఇంట్లో గోసంతతి, ఆవులు, ఎద్దులు ఉండేవి. ఎద్దులతోనే మనం దున్నుకునే వాళ్ళం. తల్లిపాల తర్వాత ఆవు పాలు అమృతతుల్యమైనవి. విదేశీ విద్రోహ శక్తుల దురాక్రమణ పరిపాలన కారణంగా మనం అమూల్యమైన సంపదల్లో ఒకటైనటువంటి మన గోమాత, భూమాత, గంగామాత ఇవి కలుషితమైపోయాయి. వాటి యొక్క సంపదలను కోల్పోయాము. వాటిని తిరిగి నిలబెట్టడం కోసమని, నిర్మాణం చేయడం కోసమని దేశమంతా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో సాధు సంతులు, అట్లాగే దేవాలయాలు, రాష్ట్రీయ స్వయం సేవా సంఘంలో గోసేవా విభాగం, విశ్వ హిందూ పరిషత్తులో గోరక్ష విభాగం, ఇందులో ఇలా ఎందరో ప్రయత్నం చేసే క్రమం లోపల తెలంగాణలో 1 సంవత్సరం క్రితం తెలంగాణ గోశాలల సేవా సమితి అని ఒక ట్రస్ట్, మన సంస్థను ఏర్పాటు చేశాం. అది అన్ని గోశాలలని, గో పోషకులని క్రోడీకరించి కలుపుకుపోయేటువంటి ఒక సంస్థ. అందులో శ్రీ విజయరామ్ గారు అధ్యక్షులుగా, బాలకృష్ణ గురుస్వామి ప్రధాన కార్యదర్శిగా, నేను ప్రధాన సలహాదారుగా, మన బ్యాక్ టు రూట్ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా, ఇలా ఒక 20 మందితోని దీన్ని ఏర్పాటు చేసి నడిపించే క్రమం లోపల గత సంవత్సరం ఈ కోతకు పోయేటువంటి ఎంతో విలువైన, అమూల్యమైన, చూడముచ్చటగా ఉండేటువంటి ఎన్నో నందులను ప్రతి సంవత్సరం కోల్పోయే క్రమంలో గత సంవత్సరం 40 నందులంటే ఆంబోతులు, ఇటు ఆంబోతుగా అటు ఎద్దుగా పనిచేసేటువంటివి, అలాంటి వాటిని శ్రీ విజయరామ్ గారి నాయకత్వం లోపల సుమారు 40 నందులను కొని వాటికి 25 లక్షల రూపాయల పైగా, ఇవన్నీ కూడా వారు కొంత, ఎంతోమంది గోభక్తులు, గోరక్షకులు, గో ప్రేమికులు వీళ్ళందరూ కూడా విరాళాలు ఇచ్చి మళ్ళీ ఏమి ఆశించకుండా వాటిని పహాడీ షరీఫ్కి వెళ్ళి, అంటే ముస్లిం వ్యాపారస్తులు గ్రామాల నుండి చాలా చూడముచ్చటైనటువంటి ఆంబోతులను, నందులను తీసుకొచ్చి వాటిని అమ్మేస్తుంటారు. ఆ క్రమములో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను ఒడ్డి మన గోరక్షకులు ఎంతోమంది పనిచేయడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు ఆస్తిపరులు కాదు, ధనవంతులు కాదు, ఉద్యోగస్తులు కాదు, తినడానికి కూడా తిండి కరువైనటువంటి నవ యువకులు. అట్లాంటి వాళ్ళు పనిచేసే క్రమం లోపల విజయరామ్ గారి నాయకత్వంలో మన వాళ్ళు కూడా వెళ్ళి 40 నందులను తీసుకొచ్చి వాటిని ఆంబోతుగా, అంటే అటు పునరుత్పత్తి చేసేటువంటి ఆంబోతులుగా, తర్వాత వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎద్దులుగా వాటిని ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఈ క్రమంలో మొన్న 12వ తేదీ నుండి నిన్నటి వరకు 4 రోజులు రిలే నిరాహార దీక్షలో శ్రీ విజయరామ్ గారు, శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు,
ఇంకా మరికొంతమంది గోభక్తులు, ఇందులో ఝాన్సీ లక్ష్మి లాంటి మన గోశాలల కార్యదర్శి అలాంటి వాళ్ళతో సహా, అంటే మహిళామణులతో సహా సుమారుగా అందరూ 100 మంది పైగా ఆ 4 రోజులు పాల్గొనగా, ఒకరోజు సుమారుగా 1000 మంది గోభక్తులు విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం ఆధ్వర్యంలో ఏకత్రితం అయ్యారు. అయితే ఎంతోమందికి అవగాహన కలిగించడము, అంతేకాకుండా గో ఆధారిత వ్యవసాయము, గోపోషణ, షాంపూ లాంటి గో ఉత్పత్తులు, ఇందులో కూర్చున్న వాళ్ళకు కూడా ఎంతోమంది మహిళలకు, అమ్మాయిలకి, చదువుకునేటువంటి అమ్మాయిలకి తలని సమస్య ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడము, ఇలా చాలా సమస్యలు ఉంటాయి. కారణం ఏంటంటే అశ్రద్ధ, తెలియకపోవడము, లేదా పనికి మాలిన విదేశీ షాంపూలను ఉపయోగించడం. దీన్ని నివారించడానికి మన వాళ్ళు గోమూత్రంతో అమూల్యమైన 10 ఆయుర్వేద మూలికలతోని షాంపూ తయారు చేస్తున్నారు. ఇంకొక రాబోయేటువంటి సంతల్లో ఆ షాంపూని కూడా ప్రచారం చేసి ప్రమోట్ చేస్తాం. కావాలంటే కూడా దొరికే స్థలాలు ఉన్నాయి. మీరు అడిగినట్టయితే నేను కానీ శ్రీనివాసరెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ వీరు కూడా చెప్తారు. అలా ఇలాంటివన్నీ నేర్పించడం జరిగింది. మన మీద నినాదాలు ఇచ్చి ఊరికేనే ఉపన్యాసాలు కాదు, తోటి ప్రజలకి, ఔత్సాహికులకి, ఉత్సాహవంతులకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి, గో ప్రేమికులకి, గో రక్షకులకి, గో సేవకులకి ఏదో ఒక జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ 4 రోజులు అనేక విషయాలు చెబుతూ, అందులో గో ఆధారిత వ్యవసాయం, గోపోషణ, తర్వాత పచ్చికను పెంచడము, గో ఉత్పత్తులు తయారు చేయడము, ఇవన్నీ నేర్పే క్రమంలో నిన్న స్వయంగా షాంపూ నేర్పడం జరిగింది. ఇది ఈ సందర్భంగా ఈరోజు పొద్దున్నే యూట్యూబ్ ఛానల్స్తోని 4 ఛానల్స్, బ్యాక్ టు రూట్స్తో సహా 4 ఛానల్స్ను పిలిచి ఉదయం 9:30కి విజయరామ్ గారు, ఝాన్సీ లక్ష్మి, మేమందరం కూడా 10 మందిని కలిసి ఒక సందేశాన్ని ఇచ్చాం, ఒక సమాచారాన్ని అందించాం. ఈ సంవత్సరం కూడా నందులు కొనడానికి మన పరిధిలో వేలాది నందులు, వేలాది ఆవులు, దేశమంతా లక్షలాది ఆవులు ఈ బక్రీద్ సందర్భంగా కోతకు గురైపోతుంటారు. మన పరిధిలో, మన పరిమితుల్లో కొన్నిటినైనా రక్షించాలి. పోనీలే ఏం చేస్తాం అని చెప్పేసి ఉపేక్షాభావం అనేటువంటిది చేతగాంతనం, హిందువుల దౌర్భాగ్యమే అది. మన చేతగాంతనాన్ని చూపెట్టడం కాదు, మన పరిధిలో, మన పరిమితుల్లో ఏదో ఒకటి చేయాలని అలా ఎంతోమంది చేస్తున్నారు. మన తెలంగాణ గోశాలల సేవా సమితి కూడా ఇలా నల్గొండలో, వరంగల్లో, భాగ్యనగర్లో సమ్మేళనాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. మీలో ఎవరైనా ఎప్పుడు పిలిచినా కూడా ఉచితంగా రావడానికి ఛార్జీలు అక్కర్లేదు, మాకు ఏం అక్కర్లేదు. అలా ఎక్కడికైనా వచ్చి శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే క్రమం లోపల ఈరోజు అందరికీ సందేశం ఇచ్చాం. కొన్ని నందులను కాపాడుతామని. నందులంటే ఆంబోతులు, మొగవి, దేశవాళీ ఆంబోతులు మాత్రమే. జెర్సీ అనేటువంటిది అది కేవలం ఒక ప్రాణి మాత్రమే, ఒక జంతువు మాత్రమే. జెర్సీ పాలు అవి కేవలం విషం మాత్రమే. తొందరగా ఆసుపత్రికి వెళ్ళాలి అంటే జెర్సీ పాలు తాగండి, తొందరగా దవాఖానకి వెళ్ళాలంటే పాకెట్ పాలు తాగండి, పర్వాలేదంటే గేదె పాలు తాగండి. తల్లి పాల తర్వాత ఇది అమృతం. పల్చగా ఉన్న, రుచి లేకపోయినా అమృతం తాగాలంటే ఆవు పాలు తాగండి. 100 కాదు, 120 అయినా, 1000 రూపాయలు కాదు, 3000 అయినా ఇక్కడెక్కడ నెయ్యి ఉన్నా కొనుక్కోండి. అంతేగాని మటన్ షాపులో, చికెన్ షాపులో మాత్రం ఎన్ని వేలైనా. ఇక యువకులు, మగవాళ్ళు వైన్ షాపులకు లెక్కలేదు. మీ అమ్మాయి పెళ్ళి అయితే మీ అబ్బాయి పెళ్ళి కూడా వాళ్ళకు వైన్ తాగించకుంటే
చికెన్ మటన్ పెట్టకపోతే వాళ్ళు నారాజు అయిపోతారు, మీకేం తృప్తి ఉండదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఈ క్రమము లోపల మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడ నెయ్యి ఉన్నా బేరం చేయకుండా కొనాలి, గో ఉత్పత్తులు బేరం చేయకుండా కొనాలి, స్వదేశీ ఉత్పత్తులు ఏదైనా సరే బేరం చేయకుండా కొనాలి. పేదవాళ్ళ దగ్గర ఇలాంటి సంతల్లో ఇంటి ముందుకు వచ్చినటువంటి కూరగాయలు వస్తువులను కనుక బేరం చేస్తే ఈ జన్మలో జానంత పాపం లేదు, ఉండదు. కాబట్టి ఇది తెలుసుకొని ఈ ఆంబోతుల కొనుగోళ్ళలో కూడా మీరు సహకరించాలి. ఎలా సహకరించవచ్చు? ఎక్కడ నందులు, ఎక్కడ ఆవులు కోత పోతున్నా కూడా వాటిని ఆపాలి. 10 మందిని, 50 మందిని, 100 మంది తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఆపాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. రెండవది ఆపే వాళ్ళకు సహకరించాలి. మూడవది ఆంబోతుల కొనుగోలులో ఇప్పటికే 5 లక్షల రూపాయలు వచ్చాయి మన విజయరామ్ గారు పిలిపివ్వగానే. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా, మీ అల్లుళ్ళు, మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ మనవలు మంచి ఉద్యోగాల్లో ఉంటారు, 1 లక్ష రూపాయలు ఇప్పించండి, 50,000 ఇప్పించండి, 10,000 ఇప్పించండి, 1000 ఇప్పించండి, 100 ఇప్పించండి. ఎంత ఇచ్చినా కూడా మన భాగస్వామి. ఎంతో కొంత ఇప్పించండి, మన వంతు కూడా అందులో ఉండాలి. అలా అనుకోవాలి. ఆ 100 ఏ మూలకి అనుకోవద్దు. ఒక్కొక్క నీటి బొట్టు ఎంతో సముద్రం అయిపోద్ది. కాబట్టి మన వంతు కూడా ఉండాలి. ఈ అక్రమ రవాణాను ఆపాలి, ఆపే వాళ్ళకు సహాయం చేయాలి, ఆవులు పోషించే వాళ్లకు అండగా ఉండాలి, వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలి. ఈ బక్రీ సందర్భంగా మన భాగస్వామ్యం ఉండేట్టుగా ఏదో రకంగా మీరు సహకరించాలి. సహకరించడానికి శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, లేనట్టయితే మన గోశాలల సేవా సమితి కార్యాలయ కార్యదర్శి, ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటాడు యతీంద్ర, ఆయన నెంబరు చెప్తాను. తర్వాత అయినా యూట్యూబ్ ఛానల్లో కూడా శ్రీనివాసరెడ్డి గారు పెడతారు, మీరు చూడండి. 9908003289 990-800-3289. శ్రీనివాసరెడ్డి గారికి కానీ నాకు కానీ ఎవరు చెప్పినా పర్వాలేదు, మనసుంటే మార్గం ఉంటుంది. మర్చిపోవద్దు. బక్రీద్ నాడు కూడా ఆలోచించాలి. మన ఊరిలో, మన వాడలో అక్రమంగా ఎవరైనా ఆవులు కొయ్యబోతే వెంటనే 10 మంది కలిసి ఆపాలి. భయపడొద్దు. భయపడడం మానవత్వం కాదు, భయపడడం హిందుత్వం కాదు. భయపడడం అనేది పిరికితనం, భయపడనేది అజ్ఞానం. దేనికి, మంచి పనికి భయపడొద్దు. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు రావాలని కోరుతున్నా. నెంబర్లు మర్చిపోతే తర్వాత నా నెంబర్ కానీ శ్రీనివాసరెడ్డి గారి నెంబర్ అయినా మీ దగ్గర ఉంటుంది, లేదా వారు నేను ఇప్పుడు చెప్పిన నెంబర్ చెప్తారు. ఇలా మీరందరూ కూడా గోసేవలో ముందుకు రావాలని, ఇందులో ఎవరైనా మీలో బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆవు పైన అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నట్టయితే రేపు గోవుల పైన, గోసేవ పైన, గో మహాత్మ్యం పైన ఒక సమ్మేళనం ఉంది. సెమినార్ రేపు 17వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వనితా కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, హైదరాబాద్. బాగా అధ్యయనం చేసేవాళ్ళు, అది సమ్మేళనం ఉరికే చూడటానికి కాదు, అందులో బాగా అధ్యయనం స్టడీ చేసేవాళ్ళు ఎవరైనా ఇక్కడ కానీ ఇంకేమైనా మన ఇంట్లో వాళ్ళు ఉన్నట్టయితే నాకు కానీ ఎవరికైనా ఫోన్ చేసి కూడా దాంట్లో పాల్గొనవచ్చు. అలాగే హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇక్కడ వీరి వాడలో, లింగం గారి వాడలో ఉంది, చెప్తారు. లాలాపేటలో ఉంది. ఈరోజు, రేపు, వచ్చే వారం ఉన్నాయి. హిందూ సమ్మేళనంలో కూడా పాల్గొనాలి. ఊరికే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయడం కాదు, ఫోను టీవీ చూసుకుంటూ ఉండడం కాదు. కాలక్షేపం చేయకుండా మనందరం హిందువులం, బంధువులం, మనందరం కూడా భారతీయులం. మనందరికి తల్లి భారతమాత. ఇంట్లోనే కులం, గడప దాడితే హిందువులం.
హిందువులం అంటే హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. ఇది భారతదేశం అని గౌరవించే వాళ్ళందరూ హిందువులే. భారతమాతను ఆరాధించే వాళ్ళందరూ భారతీయులే. మనకు క్రైస్తవులు మహమ్మదీలు అనేది ఏమి తేడా తక్కువ ఏమాత్రం లేదు. ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, భారతదేశం కాబట్టి తల్లి భారతమాతని గౌరవించే వాళ్ళు అందరూ భారతీయులే, అందరూ హిందువులే, అందరూ భారతీయులే, బంధువులే. అందుకే గమనించాలి. మీలో ఎంతోమందిని కలిశాను నేను. మీ పేరండి, మీరు ఎక్కడ ఉంటారు అడిగారు. ఎవరినైనా పొరపాట్లు కూడా కులం నేను అడగను. మీరు కూడా అడగకూడదు. కులం అడగకూడదు, గుణం అడగాలి, వాళ్ళ బాగోగులు అడగాలి, వాళ్ళ కష్టసుఖాలు అడగాలి. అది ఆర్ఎస్ఎస్, అదే హిందుత్వం, అదే దానికోసమని ఈ గ్రామీణ మూల సంత ఎంతోమంది చేస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాం? మన ప్రత్యేకత ఏంటంటే మన అనుశాసనం, మన క్రమశిక్షణ, మన స్వదేశీ, మన స్వచ్ఛమైన వస్తువులు, మన గోఆధారిత వస్తువులు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు వచ్చిన, అమాయకులు వచ్చినా కూడా, చదువు రాని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా నాణ్యత తర్వాత ధరలో ఏమాత్రం తేడా లేకుండా ఉండడమే గ్రామీణ మూల సంత యొక్క ఉద్దేశం. ఇది గమనించాలని, ఇలా మనం ముందుకు సాగాలని, ఆరోగ్యంగా స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనసుతోని ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా అది మాత్రమే ముందుకు సాగుతుందని, అలాంటి ఆదాయమే రాబడే మనకు మంచిని ప్రసాదిస్తుందని ఇది గమనించి మనం ముందుకు సాగాలని, మీకు మనందరూ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ భారతమాత మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని, మన పిల్లలకు మంచి ఉన్నతమైన స్థితిలోకి మీ పిల్లలందరూ కూడా, మన పిల్లలందరూ కూడా ముందుకు వెళ్ళి మీ కుటుంబం కోసమని, మీ బస్తీ కోసమని, మన గ్రామం కోసమని, మన దేశం కోసం పాటుపడేటువంటి నవభారత యువకులు, మనందరి పిల్లలు, మీ పిల్లలు తయారు కావాలని, అలాంటి ఆశీస్సులు కావాలని చెప్పేసి భారతమాతను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇంకో గంట సేపు ఉంటాను. ఈ సమాచారం ఏది కావాలన్నా నేను వచ్చినప్పుడు ఫోన్ నెంబర్లు అడగండి అని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జై బలో గోమాతాకి, జై బలో భూమాతాకి, జై బలో భారత మాతాకి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.